సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన రెండవ రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని పలు రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత కింద ₹1,00,000 వరకు రుణాలు ఉన్న 23,785 మంది రైతుల ఖాతాలో 167 కోట్ల 48 లక్షలు ప్రభుత్వం గతంలో జమ చేసిందని అన్నారు. మన సిరిసిల్ల జిల్లాలో రెండో విడత 11,915 మంది రైతులకు సంబంధించి 116 కోట్ల రుణమాఫీ కానున్నాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, ఎల్డీఎం మల్లికార్జున్, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల రేట్ అంటే అది చెప్తాం. 12,000 రైతులకి ఈసారి రుణమాఫీ చేయడం జరుగుతుంది. దీని మొత్తం అమౌంట్ వచ్చేసి 160 crore రూపీస్ ఉంది మా జిల్లాకి. సో అది చాలా హిస్టారికల్ అది ఉన్నాయి. హిస్టారికల్ ఇది ఈవెంట్ లాగా మనకి అందరికీ చేయాలి, వాళ్ళు చేయడం జరిగింది కూడా. సో ఫస్ట్ విడతలు కూడా ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ అందరికీ క్రాప్ లోన్ రెన్యువల్ కూడా చేయాలి. దీని తర్వాత ఈ మొత్తం ఫైదా మీకు వచ్చేస్తుంది. సో ఇది దయచేసి మీరు 10 రోజుల్లో ఇది చేయగలిగితే మా మొత్తం ఫైదా మా రైతులకి వచ్చేస్తుంది. సో అది చేసి మీ అందరికీ గుడ్ లక్ చెప్పి చాలా శుభాకాంక్షలు ఉన్నాయి. అండ్ గుడ్ జాబ్ టు మా భాస్కర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, అండ్ ఇక్కడ ఉన్న సభలో ఉన్న అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చారు కాబట్టి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కూడా చాలా థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్.